రాజమండ్రిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద జలవనరుల శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గోదావరి వరద పరిస్థితిపై అప్రమత్తం చేయడంలో జలవనరుల శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారు. గోదావరి వరద ప్రవాహం వివరాలను వెల్లడించలేదు. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిని ఏపీ విపత్తుల శాఖ ప్రకటించింది. అధికారుల్ని అప్రమత్తం చేసింది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి గోదావరి వరద పరిస్థితిని మా ప్రతినిధి రాజబాబు లైవ్ లో అందిస్తారు. రాజబాబు, నరేష్, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో భారీగా వరద నీరు చేరుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి ప్రవహించి గోదావరిలో వరద నీరు చేరటం వల్ల గోదావరిలో కూడా వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. అయితే జలవనరుల శాఖ అధికారులు ఇప్పటి వరకు కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఏ స్థితిలో ఉంది అనేది ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు. ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లోకి సంబంధించిన వివరాలను వెల్లడించింది. అంటే ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 3,05,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు కూడా జలవనరుల శాఖ అధికారులు స్పందించలేదు. అంటే జలవనరుల శాఖ అధికారులకు సంబంధించి ఒక ఫ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూపులో ఇప్పటివరకు కూడా ఎగువ ప్రాంతాల్లో వర్షాల పరిస్థితి, గోదావరిలో వరద ఉధృతి పరిస్థితి ఇప్పటివరకు జలవనరుల శాఖ అధికారులు ప్రకటించకపోవడంతో జిల్లా అధికారుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ప్రస్తుతం పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వర్షపు నీరు, వరద నీరు చేరటం వల్ల గోదావరిలో వరద ఉధృతి కూడా క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే భద్రాచలం దగ్గర కూడా క్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. అంటే భారీ స్థాయిలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయి, భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో పక్కన ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా ధవళేశ్వరం ఏదైతే గోదావరి వరద కూడా ఉధృతి ఉంటుంది, గోదావరి ప్రవాహం పెరుగుతుంది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల అని కూడా ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా భారీగా వరద ప్రవాహం చేరుతుంది. మనం ప్రస్తుతం ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాము. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. అంటే ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించిన దాని ప్రకారంగా చూస్తే కనుక ఉదయం 8 గంటలకే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 3,05,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. 3,05,000 క్యూసెక్ల ఇన్ఫ్లోను కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం 12 గంటలు అవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో ఎంత ఉంది, ఎగువ ప్రాంతాల నుంచి గోదావరిలోకి ఇన్ఫ్లో ఎంత వస్తుంది, ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉంది అనేది కూడా ఇప్పటివరకు కూడా జలవనరుల శాఖ అధికారులు అయితే కనుక స్పందించలేదు. దీనిపై వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా జలవనరుల శాఖ అధికారుల గ్రూపులో కూడా మెసేజ్లు పెడుతున్నారు. ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి ఏ విధంగా ఉంది, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి ఏ విధంగా ఉంది, వివరాలు వెల్లడించాలని కూడా మెసేజ్లు పెడుతున్నప్పటికీ కూడా జలవనరుల శాఖ అధికారులు అయితే స్పందించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర గోదావరమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురవడం వల్ల తూర్పుగోదావరి జిల్లాకు, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కూడా అధికారులు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పటికే ప్రస్తుతం విజయవాడలో వరద ఉధృతి, వరద విలయతాండం చేస్తుంది. అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడైనా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జలవనరుల శాఖ అధికారులు గోదావరి వరద ఉధృతిపై సమాచారం అందించాలి. జిల్లా అధికారులు కూడా అప్రమత్తం చేయాలనేది కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికి కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఒకవేళ వరద ఉధృతి కనుక పెరిగితే ఇక్కడ కూడా ఏటుగట్లు చాలా బలహీనంగా ఉన్నాయి. వైసీపీ పాలనలో గత 5 సంవత్సరాల్లో కూడా లాకుల వద్ద ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదు. ఏటుగట్లు బలహీనంగా ఉన్నాయి, లాకులు బలహీనంగా ఉన్నాయి. ఒకవేళ భారీ వరద ఉధృతి కనుక వస్తే కనుక ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ధవళేశ్వరం ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా స్పందించి అధికారులను అప్రమత్తం చేయాలి, ప్రజలను అప్రమత్తం చేయాలని కోరుకుంటున్నారు. నరేష్, రైట్ రాజబాబు.